ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అట్టహాసంగా యోగా డే వేడుకలు. తరలివచ్చిన ప్రజానీకం. యోగాంధ్ర అభివృద్ధి కోసం ప్రజలచే ప్రతిజ్ఞ. యోగా మన జీవన విధానం కావాలని, అప్పుడే ఒక మంచి భారతవరిని సృష్టించవచ్చని పార్వతీపురం జిల్లా కలెక్టర్ ఎ శ్యాంప్రసాద్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో యోగాను అలవాటుగా మార్చుకున్నట్లయితే ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవని, సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని పేర్కొన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా యంత్రాంగం, ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో యోగా డే కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని యోగాసనాలను చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 3150 వేదికల ద్వారా 5 లక్షల మంది ప్రజలు యోగాలో పాల్గొన్నారని అన్నారు. దీనికోసం అహర్నిశలు కృషి చేసిన వైద్య సిబ్బంది, జిల్లా యంత్రాంగం, జిల్లా అధికారులు, సచివాలయ సిబ్బందికి జ్ఞాపికలను అందించి దుశ్శాలువాతో ఘనంగా సత్కరించారు. మన్యం జిల్లాలో 3150 వెన్యూస్లో నియర్లీ ఒక 5 లక్షల మంది దాకా యోగాలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇది మన విశాఖపట్నంలో మన గౌరవ ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి యొక్క సమక్షంలో విశాఖపట్నంలో 3 లక్షల మందితో యోగా జరుగుతుంది. సో అదే సమయానికి అదే టైంకి యోగా ప్రోటోకాల్ అనుసరించి మన పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా ఈరోజు 3150 వెన్యూస్లో మనం చేస్తున్నాము. అండ్ ఈరోజు మనం ఇక్కడ జూనియర్ కాలేజ్ మైదానంలో ఒక 5000 మందితో ఇక్కడ యోగా కార్యక్రమం చేశాము. ఇక్కడ కూడా చాలామంది ఈవెన్ అన్ని ఏజ్ గ్రూప్ అంటే ఒక 5 ఏళ్ళ నుంచి 75-80 ఏళ్ళ వరకు కూడా అందరూ యోగాలో పాల్గొన్నారు. సో అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. జై హింద్. సో దీనికోసం ఆహర్నిశలు కృషి చేసినటువంటి మన వైద్య సిబ్బంది, అదేవిధంగా అన్ని రకాల జిల్లా యంత్రాంగం, మండల ఈవెన్ సచివాలయ సహాయ సిబ్బంది అందరూ కూడా చాలామంది యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యారు. వారందరికీ పేరు పేరు నమస్కారం.